ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं। గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం. ఈరోజు 5వ రోజు 29వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు. అర్జునుని విషాద యోగం. ఈ విషాదం అనేది అర్జునుడికే కాదు, మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మన అసమర్థత వల్ల కలిగినటువంటి వైఫల్యం వలన, పిరికితనం వలనను, భయం వలనను, ఇతర ఏ కారణం వలన కానీ ఆ విషాద వలయంలో చిక్కుకొని ఆ ఎటు నిర్ణయించుకోలేక ఉన్నటువంటి స్థితిని ఇక్కడ అర్జునుడు అనుభవిస్తున్నాడు. అది కృపయా పరయావిష్టో, అత్యంత కృపా కరుణ దయా జాలి కలిగినటువంటి ఒక క్షత్రియుని స్వభావంలో కలగటమే ఈ విషాదానికి కారణం. కారుణ్య జనితమైనటువంటి పిరికితనముతో అర్జునుడు శోకభరితమైన మానసిక స్థితిని అనుభవిస్తున్నాడు. అదే స్వజన బాంధవులను, ఆత్మబంధువులను, గురువులను, మరి బంధువులను చంపడంలో కలిగినటువంటి పశ్చాత్తాపం. మిత్రులారా, సమరోత్సాహంతో వచ్చి నిలబడి యుద్ధం చేస్తున్న వారందరినీ చూసి అర్జునుడిలో కలిగినటువంటి ఒక మనోభావం ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. దృష్టేవం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. యుద్ధం చేయడానికి ఎంత ఇష్టంగా వచ్చారు వాళ్ళు. వీరందరి యొక్క ఉత్సాహం ఒక దుర్మార్గుణ్ణి ప్రియమనర్చుటికైనా అయినా ఈ యుద్ధంలో అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతారు, క్షతగాత్రులవుతారు, నిరాశ్రయులవుతారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఈ యుద్ధం తర్వాత ఏ సుఖాన్ని అనుభవించగలం అనే బాధ తనలో కలిగినప్పుడు సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి. తన చేతిలో ఉన్నటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన శక్తివంతమైన గాంధీవం 1000 ఆయుధాలతో సమానమైనటువంటిది అగ్నిదేవుడు ప్రసాదించినటువంటి
ఈ గాంధీవాన్ని ముందుగా ఉత్సాహంగా చక్కగా పట్టుకున్న అర్జునుడు ఈ భావం ఎప్పుడైతే మనసులో వచ్చిందో అవయవాలు పట్టు తప్పుతున్నాయి. సీదంతి మమ గాత్రాన్ని, నోరు ఎండుకుపోతుంది. ఇంకా ఈ శరీరంలో కంపం మొదలైంది. మనస్సు స్థిరంగా ఉండటం లేదు. స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి అనువుగా నా శరీరం పనిచేయడం లేదు కృష్ణ అని చెప్తూ గాంధీవం కూడా నా చేతి నుంచి పట్టు తప్పుతోంది. గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. శరీరంలో ఒక రకమైనటువంటి కంపం వచ్చి యుద్ధం చేయడానికి సహకరించడం లేదు. అసలు ఆ భావనే మనసులోకి రానివ్వడం లేదు. నచ శక్నో వ్యవస్థాతం, నేను సరిగ్గా నిలబడలేకపోతున్నాను, తల తిరిగిపోతుంది, మూర్ఛ వచ్చేలాగుంది అని తన మానసిక వ్యవస్థను కృష్ణుడికి తెలియచేసుకుంటున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాన్ని కేశవ. అంతేకాదు, యుద్ధ పరిణామం మనకంత శ్రేయస్కరం కాదేమో అనే విధంగా అపశకునాలు కలుగుతున్నాయి. భూమి కంపించినట్టుగా ఉంటుంది. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి పడుతున్నాయి. మరి ఇవన్నీ చూస్తే ఈ యుద్ధం మనకు ఎటువంటి శ్రేయస్సును కలగనివ్వదేమో అని అనిపిస్తుంది కృష్ణ. నచ శ్రేయో నుపశ్యామి హత్వా స్వజనమా. ఈ నా బంధువులను, నా గురువులను, నా మామలను, అనేక బంధు వ్యవస్థను ఈ యుద్ధంలో పాల్గొనడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతారు కదా. ఎవరికి శ్రేయస్సు కలుగుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే మన బంధువులను చంపుకొని మనమే విజయాలు ప్రకటించుకోవటం, మనమే రాజ్యాన్ని అనుభవించటం, సుఖభోగాలు తూలియాగడం, ఇవంతా నాకు ఇష్టం ఉండడం లేదు కృష్ణ అని చెప్తూ, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇటువంటి యుద్ధ పరిణామం తర్వాత ఈ రాజ్యము, ఈ భోగములు, ఈ విజయాలు ఎవరి కోసం? ఇటువంటి స్వజన బాంధవులను చంపుకుంటే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ శ్రేయస్కరం కాదు. ఇవి పాపభూయిష్టమైనవి, మనల్ని దహింపవేసే కారణాలు అవుతాయి కృష్ణ. అంతేకాకుండా ఈ భోగం వల్ల కానీ జీవితం వల్ల కానీ ఎటువంటి ప్రయోజనము ఎవ్వరికి ఉండదేమో ఆలోచించని చెప్పి కృష్ణ భగవానికి చెప్పుకుంటూ, ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. ఏషామర్థే కాంక్షితం నో. చూడండి, ఇక్కడ యుద్ధకాముకులై యుద్ధాన్ని అభిలషిస్తూ యుద్ధం చేయటం వచ్చారు చాలామంది వచ్చున్నారు కదా. వీరంతా యుద్ధం కోరుచున్నవారే ధన ప్రాణాలు ఎలా ఆశలు వదిలి వచ్చి ఉన్నారు. మరి వాళ్ళందరినీ చంపిన తర్వాత మనం ఎవరి కోసమైతే యుద్ధం చేస్తాం, ప్రజల క్షేమం కోసమే కదా, ప్రజల సుఖాల కోసమే కదా, వారి సౌభాగ్యం కోసమే కదా చేస్తాము. వారే యుద్ధానికి వచ్చి నిలబడ్డారంటే
వారిని చంపితే ఇంకెవరి కోసము ఈ యొక్క రాజ్యం కావాలి, ఈ విజయాలు కావాలి, ఈ సుఖభోగాలు కావాలి అని చెప్పి 33వ శ్లోకంలో చెప్తూ, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆచార్యా, పితర, పుత్రా, అంతేకాకుండా పితామహ. ఆచార్యా, పితర, పుత్రా, తథైవ చ పితామహ, మాతులా, శ్వశురా, పౌత్రా, శాలా సంబంధినస్తథా. మామలు, మేనమామలు, మనుమలు, మరదులు, బావమరదులు, మరి వీళ్ళంతా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతారు. ఏతాన్యహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన, అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. కృష్ణ, ఈ యుద్ధం చేస్తే ఈ భూమండలం, ఈ హస్తినాపురం జయించవచ్చునేమో, కానీ ఈ రాజ్యము, ఈ సుఖాలు, ఈ భోగాలు నాకొద్దు. ఒకవేళ ముల్లోకములను నిష్కంటకంగా నా విజయానికి కారణమవుతాయేమో, విజయానికి ప్రతిఫలంగా లభిస్తే, అయినా కూడా నేను ఎవరిని చంపను. ఇక ఈ భూమండలము ఏ పాటిది? నేను యుద్ధాన్ని విరమిస్తే వాళ్ళు చంపుకోవడం ఆపుతారేమో. నా పాండవులు ఎట్లా నన్ను చంపరు? కౌరవులకి వాళ్ళకు కావలసిన రాజ్యాన్ని నేను యుద్ధం విరమించడం వల్ల ఇచ్చేస్తున్నాను కాబట్టి వాళ్లకు నన్ను చంపడానికి అవకాశం లేదు, ఇష్టపడదు కూడా. ఒకవేళ ఏదైనా కారణంగా వచ్చి నన్ను చంపడానికి వస్తే నేను మాత్రం వాళ్ళని చంపను. ఇది మహాపాపం. ఆత్మబంధువులై ఉండి ఈ స్వజన బాంధవులను చంపుకుంటే మనకు కలిగేది ఈ చిత్తంలో పశ్చాత్తాపజనితమైన క్షోభ మిగులుతుంది. వారు లేని జీవితము దుర్భరమవుతుంది, భయంకరమవుతుంది. అది ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మనకు శ్రేయస్కరం కాదు. ఈ స్వజన బాంధవులను చంపడం ససేమిరా నాకు ఇష్టం లేదు అని చెప్తూ కృష్ణ భగవానుడు తిలకిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, అన్ని గమనిస్తూ ఉన్నారు. కానీ ఈ యుద్ధానికి చేయించడానికి అర్జునుడిని పురికొల్పినది దానికి ఒక కారణం ఉంది కదా. ఈ విశ్వానికి ఒక మంచి సందేశం ఇవ్వాలనే కదా. కానీ సరైనటువంటి సంపూర్ణ పరిజ్ఞానం లేక స్వజన బాంధవుల యొక్క అనుబంధంతో, అటాచ్మెంట్తో ఈ విధంగా మాట్లాడటం ఒక క్షత్రియుడికి సముచితము కాదు అనే భావన కృష్ణుడిలో ఉంది. కానీ ఈ యుద్ధం అనుచితము అనే భావన అర్జునుడిలో ఉంది. సరైన సమయంలో ఆ కృష్ణుడి యొక్క స్వభావాన్ని తెలియచేసి అర్జునుని యుద్ధానికి పురికొల్పడమే ఈ విషాద యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో మనం 5వ రోజు పారాయణం 7 శ్లోకాలు చక్కగా మీకు ప్రసాదించినటువంటి మీ ఇంట్లో కొలువై ఉన్నటువంటి భగవద్గీతను చక్కగా తీసి ఈ 7 శ్లోకాలని అధ్యయనం చేస్తూ
దాని పట్ల అవగాహన కల్పించుకోండి. ఎందుకంటే ఈ భగవద్గీత సామాన్యమైన గ్రంథం కాదని, దీనికి సాటి ఇంకో గ్రంథం లేదని, ఇది ద్వాపరయునాట గ్రంథమని, భారతీయుల వారసత్వపు గ్రంథమని ఈ మధ్య యునెస్కో వాళ్ళు ఏప్రిల్ 17వ తారీఖున దీన్ని ప్రపంచానికే పరిచయం చేశారు. ఎట్టయినా సరే ఒకటికి 2-3 సార్లు చదివైనా సరే ఈ కృష్ణార్జున సంవాదాన్ని, అతి పవిత్రమైన దాన్ని, మహా అద్భుతమైన దాన్ని మనం తెలుసుకొని తీరాలి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. ఇది మతాలకు అతీతమైనది, కులాలకు అతీతమైనది. కృష్ణ భగవానుడు ఈ అర్జునుడికి బోధించేటప్పుడు అప్పుడు ఎటువంటి కులాలు మతాలు లేవు. ఇది కేవలం నీకు, నీ ఆత్మకు సంబంధించిన విషయమే. ప్రతి ఒక్కరి ఆత్మ, ఇది భారతీయుల ఆత్మ. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాల్సింది, దీని పట్ల పరిజ్ఞానం పెంచుకోవాల్సింది, ఆ విధంగా మసులుకోవాల్సిన గ్రంథం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు. జై హో గీతా భారత్. జై హో గీతా భారత్.